60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం. ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రతి ఒక్కరు కూడా స్పందించడం జరుగుతుంది అండ్ అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సంఘటనలో భాగంగా మనకి ఎక్కువగా మొహమ్మద్ సయ్యద్ సమీ పేరు వినిపిస్తూ ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఎవరి మొహమ్మద్ సమీ? మహమ్మద్ సమీ ఎవరు అని చెప్పే ముందుగా చనిపోయినటువంటి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఈయన కొద్ది కాలంగా ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారంటే కొద్ది కాలంగా యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్, అదేవిధంగా ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా వేదికగా వారి యొక్క మత వ్యాప్తి కోసం మత ప్రచారంలో భాగంగా కొంత స్టేజ్ దాటితే మాట్లాడడం జరిగింది. అంటే నేను ఈ పదాన్ని వాడేయడం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ పదాన్ని వాడాను కూడా ఈ వీడియో చివరిదాకా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ముందుగానే ఎవరికి కూడా కామెంట్ చేయకండి, చివరిదాకా చూడండి. అయితే ఈయన ఏం చేశారంటే ఒక సందర్భంలో ముస్లింల యొక్క మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అది కాస్త ఘాటుగా ఉన్నాయని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా ఒక చిన్న సైజు వార్ జరిగింది కొద్ది రోజుల క్రితం. అయితే ఈయన మహమ్మద్ ప్రవక్త పెళ్లిల గూర్చి, మహమ్మద్ ప్రవక్త గారి యొక్క బోధనల గూర్చి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగానే మహమ్మద్ సమీ అన్నటువంటి ఈయన ఒక మత అంటే ముస్లిం యొక్క సంబంధించి ఈయన కాస్త ఇటువంటి వ్యక్తి అంటే ఎవరైతే క్రైస్తవ మత ప్రచారకుల ప్రవీణ్ గారు ఎలా చేస్తుంటారో అదేవిధంగా మహమ్మద్ సమీ గారు కూడా ఈయన కూడా ఆంధ్ర ప్రాంతం అయిన వ్యక్తి. ఈయన దీనికి సంబంధించి ఇమీడియట్గా రిటార్ట్ అయ్యి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటని, మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రవీణ్ పగడాల గారు, మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని మీరు విరమించుకోకపోతే మేము మీ మీద ఫత్వా జారీ చేస్తామని చెప్పి ఆయన దీని మీద ఒక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది మహమ్మద్ సమీ ట్విట్టర్ వేదికగా. అయితే ఈ ట్విట్టర్ వేదిక ఇద్దరి మధ్య కూడా చాలా డిస్కషన్స్ జరిగినాయి. జనవరి 31, 2024 లాగా మీరు చెప్పకపోతే మిమ్మల్ని మేము చంపేస్తామని చెప్పి ఈ మహమ్మద్ సమీ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ట్విట్టర్ వేదిక కూడా ఉన్నాయి ఆ యొక్క వ్యాఖ్యలు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన వ్యాఖ్యలు. ప్రవీణ్ పగడాల గారు ఏం చేసేవారంటే క్రైస్తవ మత ప్రచారం భాగంగా ఆయన చేస్తూ కూడా చాలా డిబేట్స్ పార్టిసిపేట్ చేసేవారు. అంటే ముఖ్యంగా క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్లోను, ట్విట్టర్ వేదికగా, అదేవిధంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కూడా ఇప్పటికీ మనం ఓపెన్ చేసిన చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆయన కొంత అంటే లైన్ దాటి కూడా పరిమితి దాటి మాట్లాడారని కూడా చాలా సందర్భాల్లో కొన్ని వివాదాలు కూడా గురి అవ్వడం కూడా జరిగింది. సరే, దాని మీద తర్వాత ఆయన మళ్ళీ కౌంటర్ చేశారు. ఈ రకంగా కాదు, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని చెప్పి కొద్ది రోజులుగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా. అయితే ఎప్పుడైతే దీనికి సంబంధించి డెడ్ లైన్గా జనవరి 31 టైం ఎప్పుడైతే చెప్పారో ఇమీడియట్గా ప్రవీణ్ పగడాల గారు ఇమీడియట్గా స్పందించి, సరే నేను ఏవైతే మహమ్మద్ ప్రవక్త గారి మీద వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలు నేను వెనుకకు తీసుకుంటున్నాను, నేను మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నాను, కాబట్టి నన్ను క్షమించమన్నట్టుగా ఒక వేదిక ఒక మాట్లాడడం కూడా జరిగింది. సరే, దానికి ఆయన కూడా రిటార్ట్ అయ్యి సరే మేము మీకు క్షమించేస్తున్నామని చెప్పి కూడా ఈ సమీ గారు కూడా మరొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా జనవరి 31 వరకు 2025 వరకు జరిగినటువంటి ఈ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన, కొన్ని డిస్కషన్స్ మాత్రమే. అయితే నిన్న అనుకోని హఠాత్ పరిమాణంలో ఈ సంఘటన జరిగింది. ఆయన మృతికి గురయ్యారు మన ప్రవీణ్ పగడాల గారు. ఎప్పుడైతే గురయ్యారో ఈయన గడిచిన కొన్ని నెలలుగా ఈయన మీద ఎవరెవరైతే మాట్లాడడం జరిగిందో అవన్నీ కూడా వెలుగులోకి రావడం ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఏం చేశారంటే ప్రవీణ్ పగడాల గారు ఒక 1 month బ్యాక్ ఇదే ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా నాకు చావు భయం ఉంది, నా మీద కొంతమంది హత్యా ప్రయత్నం చేసే ఇది కూడా ఉంది, నా ప్రాణానికి భయంగా ఉందన్నట్టుగా కూడా ఒక నెల రోజుల క్రితం ఆయన కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే అని చెప్పినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అటువంటి రక్షణాత్మక చర్యలు తీసుకున్నట్టుగా అక్కడ లేదంటే ఓ బాడీ గార్డ్స్ని పెట్టుకోవడం కానీ, లేకపోతే పబ్లిక్ వెళ్ళేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరు కూడా ఈయనకు అటువంటి సెక్యూరిటీ ఎక్కడ తీయలేదు. ఇంకొకటి, ఈయన ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈయనంటే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహాయం తీసుకున్నట్టుగా కూడా మనకి ఎక్కడ ఈ క్షణం వరకు కనిపించట్లేదు. అది ఏమంటే నిజాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈయన కేవలం ఒక వేదిక ద్వారా మాత్రం చెప్పడం జరిగింది, నాకు ఇటువంటి థ్రెట్ ఉందనేటువంటి ఒక విషయం కూడా వెలిబుచ్చారు. బహుశా ఈ థ్రెట్ నాకు ఉందని చెప్పినటువంటి ఈ కంటెంట్ అది మహమ్మద్ సమీ గారికి ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఇతరత సంబంధించి చెప్పారా అనేది కూడా విషయం మనకు క్లియర్గా తెలియదు. అది కూడా దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్ చేసే దర్యాప్తులో భాగంగా ఒక క్లారిటీ వస్తుంది. ఇది కట్ చేస్తే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు మహమ్మద్ సమీ గారు ఈరోజు మార్నింగ్ ఒక మరలా మాట్లాడుతూ మేము రంజాన్ ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారు ఎవరో నాకు తెలియదు,
నేనెప్పుడు కూడా ఆయనకి ముఖాముఖి చూసుకోలేదు. నేను ఆయన ముఖాముఖి చూసుకోలేదు. ఆయనను కూడా నేను చూసుకోలేదు. కేవలం ట్విట్టర్ వేదికగా, ఇన్‌స్టా వేదికగా మాత్రమే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం. నేనిచ్చినట్టు ఫత్వా జారీ చేసిన విషయం కరెక్టే. ఎందుకంటే ఆయన మహమ్మద్ ప్రవక్త మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది చాలామంది మా ముస్లిం సోదరులకి చాలా ఇబ్బంది కలిగించే విషయం చాలా చేశారు. అయితే ఆ జనవరి 31 ఆయన క్షమాపణ చెప్పారు. మేము ఇమ్మీడియేట్‌గా ముస్లిం సమాజం నుంచి మేము దాన్ని ఆ యొక్క వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసేసుకున్నాం అని చెప్తూ మరొక మాట కూడా చెప్పడం జరిగింది. ఈ రంజాన్ మాసం మాకెంతో పవిత్రమైన మాసం. మేము రంజాన్ మాసంలో ఉపవాసం పాటిస్తూ మేము చాలా నిష్టగా ఉంటాం. నేను ట్విట్టర్ వేదికగా ఎవరిని కూడా చెప్పలేదు. జరిగిన సంఘటనకి నేను కూడా చాలా బాధపడుతున్నాను. నాకు ఈ విషయం జరిగిందని తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు రావడం వల్ల నేను రెస్పాండ్ అవుతున్నాను. నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఆయన ఎప్పుడూ చూడలేదు. అసలు అటువంటి కార్యక్రమాల్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు. కేవలం నేను ఆ రోజు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి, అది మహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలను రిటార్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది తప్పించి నేను ఈ సంఘటన నాకు ఎటువంటి సంబంధం లేదు. దీని మీద ఎవరైతే నిజంగా హత్య జరిగి ఉన్నట్లయితే అందులో దోషుల్ని 100% పట్టుకోవాలి. ఆ దోషుల్ని పట్టుకొని వీలైతే ఉరిదీసే ప్రయత్నం చేయాలి. మా వరకు మేము కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా వాళ్ళ మొత్తం ఆ ముస్లిం యొక్క సోదరులందరూ కలిసి మాట్లాడుకుంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అంటే ప్రవీణ్ పగడాల గారి విషయానికి వచ్చినట్లయితే ఈ సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు ఈ జరిగిన విషయం మీద దర్యాప్తు బృందాలు, సిట్ బృందాలు పూర్తిగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ రాష్ట్రం మన తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఎస్పీ గారు కిషోర్ గారు. అయితే విషయం ఏంటంటే సిరి గారు, మహమ్మద్ సమీ గారికి దీనికి సంబంధం ఉందా లేదా, వ్యాఖ్యలు అవునా కాదా, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆయన ఫోన్ లాస్ట్ మినిట్లో దొరికినట్టు ఏదైతే మొబైల్ ఆయనకి అక్కడ డిస్ప్లే అక్కడ సంఘటన స్థలం దొరికినట్టు మొబైల్ మీద మనకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూలంకుషంగా డిస్కషన్ చేస్తున్నారు. పూర్తిగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ కాకుండా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు, క్లూస్ టీమ్స్ వాళ్ళు, డాగ్ స్క్వాడ్స్ వాళ్ళు, అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా, ఈవెన్ FSL వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి దీని మీద పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఊహాగానాలకు తావివ్వద్దని నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అంటే అవునా కాదా అని తెలియకుండానే కాసేపు అదుగోపులు అంటే ఇదిగో తోకంటే అదుగోపులు అన్నటువంటి చందంగా ఈ యొక్క ఇష్యూని దీన్ని పూర్తిగా తీసుకెళ్లొద్దని నేనైతే ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పటికీ అవునా కాదండి, ఆల్రెడీ దర్యాప్తు బృందాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఆయన వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కూడా ఇచ్చారు. తర్వాత లోకేష్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక రాష్ట్రం యొక్క యంత్రాంగం కూడా దీని మీద ఇంత తీవ్రంగా స్పందించడమే హర్షించదగ్గ విషయం. దాని మీద దర్యాప్తు బృందాలు జరుగుతున్నాయి. అంటే ఊహాగానాలే తావివ్వకుండా అవునా కాదా అన్నది దర్యాప్తు బృందాలు సేకరిస్తున్నారు, జరుగుతున్నాయి. ఆ తొందరలోనే దీని మీద మనకు ఒక రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వేదికలో మనం అది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.